హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పవర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. అనే చెప్పరా. నాకు డౌట్ వచ్చింది. చెప్పు. నువ్వు స్టాక్ మార్కెట్లో ఏబిసిడీల్ సిరీస్ పార్ట్ 1 వీడియోలో ఏం చెప్పావు? ఏం చెప్పాను? ఏదైనా కంపెనీ ఎక్స్పెండ్ చేయాలంటే వాళ్ళ 2 వేస్ ఉంటాయి. కరెక్ట్. ఏదర్ వాళ్ళు ఏదైనా బ్యాంక్ దగ్గర నుంచి మనీ లెండ్ చేయాలి. ఈ లెండ్ చేసిన మనీకి వాళ్ళు సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాలి. కరెక్ట్. ఈ కేసులో కంపెనీకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఆ ఫిక్స్డ్ పర్సెంటేజ్ అమౌంట్ అయితే వాళ్ళు బ్యాంక్కి పే చేయాల్సిందే. కరెక్ట్. సెకండ్ కేసు ఏంటి? వాళ్ళు షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తారు. ఈ కలెక్ట్ చేసిన మనీకి వాళ్ళకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో మన పర్సంటేజ్ ఆఫ్ షేర్ హోల్డింగ్ బట్టి వాళ్ళు ప్రాఫిట్ షేర్ చేస్తారు. రైట్? కరెక్ట్. అవునా? అవును. ఇక నా డౌట్ ఏంటంటే, నేను ఒక కంపెనీ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నా. ఆ కంపెనీకి లాస్ట్ ఇయర్ 200 crores ప్రాఫిట్ వచ్చింది. ఓకే. ఓకే. ఆ కంపెనీ దగ్గర మార్కెట్ లో ఎన్ని షేర్స్ ఉన్నాయి? 1 crore షేర్స్ ఉన్నాయి. అంటే ఈచ్ షేర్ కి రావాల్సిన ప్రాఫిట్ ఎంత? 200 rupees. కరెక్ట్. నా దగ్గర ఆ కంపెనీ 10 షేర్స్ ఉన్నాయని నాకు రావాల్సిన ప్రాఫిట్ ఎంత? 2000 rupees. అవును. నాకు డివిడెండ్ రూపంలో వాళ్ళు 200 rupees కూడా పే చేయలేదని. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే, నువ్వు చెప్పిన వీడియోలో ఏదైనా నేను తప్పుగా అర్థం చేసుకున్నానా, లేదా ఏదైనా లాజిక్ మిస్ అవుతున్నానా? లేదు, నువ్వు అర్థం చేసుకున్న లాజిక్ కరెక్టే. అండ్ ఇన్ఫాక్ట్ మీకు కూడా ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? మీరు ఏదైనా కంపెనీ ఒక షేర్స్ హోల్డ్ చేస్తున్నట్టయితే ఆ కంపెనీ ఏదైతే ప్రాఫిట్ జనరేట్ చేస్తుందో, మన బుక్లో నేర్చుకున్నది ఏంటి? ఆ కంపెనీ జనరేట్ చేసిన ప్రాఫిట్ షేర్ హోల్డర్ మనీ. సో అది షేర్ హోల్డర్లు గెయిన్ పొందుతారు. అందుకనే యాక్చువల్లీ ఏదైనా కంపెనీ ఒక షేర్స్ మనం హోల్డ్ చేయడం వల్ల ఆ కంపెనీ ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేసినట్టయితే మనం ఎక్కువ లాభం పొందుతాం. వెరస్ ఆ బ్యాంకులు అవి లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే, వాళ్ళకి కంపెనీ ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేసినా వాళ్ళ గ్రోత్ లిమిటెడ్గానే ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ ఎంతైతే పే చేయాలో అంతే ఇంట్రెస్ట్ రేట్ రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ కన్నా యాజ్ ఎ షేర్ హోల్డర్ మనం ఎక్కువ బెనిఫిట్ పొందుతామని చెప్పి మనం బుక్లో నేర్చుకున్నాం కదా. సో మన బుక్లో నేర్చుకున్న లాజిక్ ఒకటి, ఇక్కడ కంపెనీలు చేసే మ్యాజిక్ ఒకటి అన్నమాట. సో మన ఇన్కమ్ స్టేట్మెంట్లోని మన బుక్లో నేర్చుకున్న లాజిక్ ఏంటి అండ్ కంపెనీలు చేసే మ్యాజిక్ ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్గా ఇన్కమ్ స్టేట్మెంట్ అనాలిసిస్లోని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఐ నీడ్ టు గివ్ ఏ స్మాల్ క్లారిఫికేషన్. చాలామంది ఈ నెక్స్ట్ పార్ట్ని ఎందుకు డిలే చేస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. మీకు గుర్తున్నట్టయితే మనం బ్యాలెన్స్ షీట్ వీడియోలోని, అంటే దీని ముందు పార్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం, ఆ వీడియోలో ఒక టార్గెట్ పెట్టుకున్నాం కదా, 5000 likes అండ్ 1000 shares అయిపోగానే దాని నెక్స్ట్ పార్ట్ని వెంటనే అప్లోడ్ చేస్తా అని చెప్పాను. యాక్చువల్లీ 6th రోజు మనం ఆ వీడియోని అప్లోడ్ చేసాం. 6th తర్వాత నెక్స్ట్ వెడ్నెస్డే కల్లా ఆ టార్గెట్ అవ్వలేదన్నమాట. అవ్వకపోయేసరికి ఐ హ్యావ్ అప్లోడెడ్ ఏ డిఫరెంట్ వీడియో. అది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి దాని మీద వర్క్ చేసి ఐ హ్యావ్ అప్లోడెడ్ ఏ డిఫరెంట్ వీడియో. ఆ వీక్కి ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే టార్గెట్ అయిపోయింది. అంటే దాని నెక్స్ట్ వీక్ అంటే లాస్ట్ వెడ్నెస్డే రోజు ఈ వీడియో అప్లోడ్ అవ్వాలి. బట్ కానీ లాస్ట్ వెడ్నెస్డే రోజు యాక్చువల్లీ ఒక ఐపీఓ రావడం వల్ల ఐపీఓ అనాలిసిస్ చేసి వీడియో చేయడంతో ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయింది. దిస్ వాస్ మై మిస్టేక్. అందు గురించే ఒక వీక్ మీకు డిలే అయింది. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఇట్. మీరు మనం పెట్టుకున్న టార్గెట్ని మీరు అచీవ్ చేసేసినా కూడా ఇట్ వాస్ మై మిస్టేక్ ఒక వీక్ డిలే అవ్వడం. సో నెక్స్ట్ టైం అలా అవ్వకుండా చూసుకుంటాను. అండ్ ఈ వీక్ వీడియో కూడా మనం సేమ్ టార్గెటే మెయింటైన్ చేద్దాం, 5000 likes అండ్ 1000 shares. ఈ టార్గెట్ అయిపోగానే ఈ వీడియోలో అంటే ఈ సిరీస్లో నెక్స్ట్ పార్ట్ వీడియో నేను అప్లోడ్ చేసేస్తాను. కమింగ్ టు టుడేస్ వీడియో, మనం ఎక్స్పెక్ట్లెస్ స్టాక్ సెలెక్ట్ చేయడం నేర్చుకునే సిరీస్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లోని 6 step అనాలిసిస్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ పార్ట్లోని. ఆ 6 step అనాలిసిస్ ప్రాసెస్లో మనం ఇప్పటివరకు ఫస్ట్ స్టెప్ మేనేజ్మెంట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం, సెకండ్ స్టెప్ ఇండస్ట్రీ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం, థర్డ్ స్టెప్ బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు మనం 4th స్టెప్లో ఉన్నాం, ఇన్కమ్ స్టేట్మెంట్ అనాలిసిస్ గురించి మనం ఈ వీడియోలోని డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ఈరోజు ఇన్కమ్ స్టేట్మెంట్ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు మనం లాస్ట్ వీక్లో బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ బ్యాలెన్స్ షీట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఒక పాయింట్ మీకు షేర్ చేయడం మర్చిపోయాను. ఏంటంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయి, లైక్ బ్యాలెన్స్ షీట్ కానీ, ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ, ఇవన్నిటికి మనం ప్రతి కంపెనీకి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఉంటుంది, స్టాండ్ అలోన్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట. మనం ఏ కంపెనీది స్టాండ్ అలోన్ స్టేట్మెంట్ చూడాలి, ఏ కంపెనీది కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ చూడాలన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ స్టాండ్ అలోన్ అండ్ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్స్ గురించి థియరిటికల్లీ కాకుండా ప్రాక్టికల్లీ ఒక కంపెనీని తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ టైం సేవ్ చేయడం కోసం నేను ఆల్రెడీ Skrinnl.in వెబ్సైట్ని ఓపెన్ చేశాను అండ్ డెల్టా కార్ప్ అనే కంపెనీ గురించి సెర్చ్ చేసి ఉంచాను. ఇక్కడ డెల్టా కార్ప్ ఒక పేజ్ ఓపెన్ అయింది కదా, కిందకి ట్రాక్ చేసినట్టయితే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనబడుతుంది. ముందు మీకు స్టాండ్ అలోన్ నెంబర్ చూపిస్తున్నాను. ఈ డెల్టా కార్ప్ ఒక బిజినెస్ గురించి మీకు ఐడియా ఉన్నట్టయితే నేను ఈ కంపెనీ యొక్క డీటెయిల్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోని మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది. బేసికలీ వీళ్ళు గేమింగ్ బిజినెస్ చేస్తారన్నమాట. గేమింగ్ బిజినెస్ మెయిన్ బిజినెస్. ఆ గేమింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ యొక్క నెంబర్స్ మనకి స్టాండ్ అలోన్ నెంబర్స్లో కనబడతాయి. మిగిలిన అదర్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయి, లైక్ హోటల్ బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, ఇవన్నీ మనకి కన్సాలిడేటెడ్లో కనబడతాయి అన్నమాట. మనం స్టాండ్ అలోన్ నెంబర్స్ చూసాం అనుకోండి, 13 to 15 or 16 మధ్యలో చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ చూడండి 39 crores నుంచి కన్సిస్టెంట్గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి.
ఓకే. కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ దీని గురించి నేను ఆల్రెడీ ఆ వీడియోలో మాట్లాడాను. బట్ కానీ తక్కువ మంది చూసుండొచ్చు. అందు గురించి నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనం 13 నుంచి ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ మనం చూసినట్టయితే రూ. 100 రేంజ్‌లో ట్రేడ్ అవుతుండేది. 13-15 టైమ్‌కి కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ రూ. 100 నుంచి రూ. 85 పడిపోయింది. అంటే 15-20% పైనే కరెక్షన్ ఈ కంపెనీ చూసిందన్నమాట. ఈ పీరియడ్‌లో స్టాక్ మార్కెట్‌లో ఏమైనా కరెక్షన్ వచ్చిందా అంటే యాక్చువల్లీ మోడీ వేవ్ నడుస్తుందన్నమాట. స్టాక్ మార్కెట్ యాక్చువల్లీ మంచి ర్యాలీలో ఉన్నది. అంటే మార్కెట్ మంచి ర్యాలీలో ఉన్నది. ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి. బట్ కానీ ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ఈ పీరియడ్‌లో ఎందుకు పడిపోయింది? దీనికి ఆన్సర్ మనకి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్‌లో దొరుకుతది. లెట్ మీ ఓపెన్ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్. మనం ఇక్కడ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ చూసామనుకోండి. ఈ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్‌లోని మీరు 13-15 చూసినట్టయితే 15 కల్లా వీళ్ళ రెవెన్యూస్‌లోని డ్రాప్ కనబడింది. అలాగే వీళ్ళ ప్రాఫిట్ నంబర్స్‌లో కూడా మనకి వాలటిలిటీ కనబడుతది కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్‌లోని. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు లాస్ కూడా మేక్ చేశారన్నమాట. ఆ ఇయర్‌లోని 15 ఫైనాన్షియల్ ఇయర్‌లోని వీళ్ళు లాస్ కూడా బుక్ చేశారన్నమాట. నౌ దీనికి యాక్చువల్లీ మనకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతదంటే మనం ఏదైనా కంపెనీ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళ రెవెన్యూస్‌లో కానీ, ప్రాఫిట్ నెంబర్స్‌లో కానీ, మార్జిన్స్‌లో కానీ ఎప్పుడైనా మీకు అబ్నార్మాలిటీ కనబడ్డదనుకోండి, మీరు దాని ప్రీవియస్ ఇయర్ కానీ, ఆ ఇయర్ కానీ యాన్యువల్ రిపోర్ట్స్ తీసి చదివినట్టయితే మీకు దాని మీద క్లారిఫికేషన్ దొరుకుతది. నేనేం చేశాను 14-15 ఒక యాన్యువల్ రిపోర్ట్‌ని ఓపెన్ చేశాను. లెట్ మీ టేక్ యూ దేర్. నౌ 2014-15 యాన్యువల్ రిపోర్ట్‌లో మనం సెగ్మెంట్ వైస్ రెవెన్యూ బ్రేకప్ చూసినట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు గేమింగ్ బిజినెస్ నుంచి కంపెనీ వాస్ మేకింగ్ మనీ. ఈవెన్ పీబీటీ నెంబర్స్ కూడా చూడొచ్చు. గేమింగ్ బిజినెస్ నుంచి కంపెనీ వాస్ మేకింగ్ మనీ. బట్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ నుంచి అలాగే హాస్పిటాలిటీ సెగ్మెంట్ నుంచి కంపెనీ వాస్ లూజింగ్ అన్నమాట. అందు గురించే వీళ్ళ రెవెన్యూస్‌లోని మనకు డ్రాప్ కనబడుతుంది. అలాగే ప్రాఫిట్ నెంబర్స్‌లో కూడా మనకి పెయిన్ కనబడుతుందన్నమాట. అండ్ ఇక్కడ మనం మేనేజ్మెంట్ కామెంటరీలోకి వెళ్ళామనుకోండి. ఇక్కడ మీరు మేనేజ్మెంట్ కామెంటరీలో చూడొచ్చు. ఇనీషియల్‌గానే ఆ ప్రమోటర్ చెప్తున్నారు ఏంటంటే వాళ్ళ యాక్చువల్ లాస్ మేకింగ్ హోటల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అద్వానీ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనే హోటల్‌ని అమ్మేద్దామని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నామని చెప్పి దానికి ఆల్రెడీ మర్చెంట్ బ్యాంకర్‌ని కూడా అపాయింట్ చేశామని చెప్పి మేనేజ్మెంట్ చెప్పిందన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే వీళ్ళు కన్సాలిడేటెడ్ నెంబర్ మనం చూసినట్టయితే కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్‌లో పెయిన్ ఉన్నది. ఆ పెయిన్ మేనేజ్మెంట్ ఆల్రెడీ అడ్రస్ చేస్తుందని చెప్పి మనకి యాక్చువల్లీ స్టాండర్లోన్ అండ్ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్లు చూడడం ద్వారా అర్థమైంది. అండ్ ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్‌లోకి రావడం ద్వారా మనం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ పెయిన్ ఉన్నది, ఆ పెయిన్ మేనేజ్మెంట్ అడ్రస్ చేస్తుందా లేదా అన్నది మేనేజ్మెంట్ కామెంటరీ చదవడం ద్వారా మనకు అర్థమైంది. సో ఇలా మనం ప్రతి కంపెనీది ఏ కంపెనీకి అయితే వాళ్ళ స్టాండర్లోన్ బిజినెసే కాకుండా వేరియస్ అదర్ బిజినెస్లు కూడా ఉన్నాయనుకోండి, దెన్ అలాంటి కేసులో మనం కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్‌ని చూడాలన్నమాట. కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ చూసినట్టయితే మనకి రియల్ పిక్చర్ అనేది దొరుకుతుంది. నా స్టాండర్లోన్ స్టేట్మెంట్ ఎప్పుడు చూడాలి? లెట్ మీ టేక్ యూ టు స్క్రీనర్. లెట్ మీ ఓపెన్ హెచ్‌డిఎఫ్‌సి. ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఓపెన్ చేశాను అనుకోండి. హెచ్‌డిఎఫ్‌సి ఈజ్ ద ప్రమోటర్ ఫర్ హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి జనరల్ ఇన్సూరెన్స్ ఇలాంటి కంపెనీస్ అన్నిటికి హెచ్‌డిఎఫ్‌సి ప్రమోటర్ కాబట్టి ఆ కంపెనీలు కూడా కొన్ని కంపెనీలు లిస్టెడ్ ఎంటిటీస్ అండ్ ఆ కంపెనీ దే ఆర్ డూయింగ్ వెల్. వాళ్ళ బిజినెస్‌లో దే ఆర్ డూయింగ్ వెల్. వాళ్ళ ప్రాఫిట్ వీళ్ళ కన్సాలిడేటెడ్ నెంబర్‌లో యాడ్ అవుతది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి కూడా స్టాండర్లోన్ బిజినెస్ చేస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఏం బిజినెస్ చేస్తది? వీళ్ళు హౌసింగ్ లోన్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తుంటారు కదా! మనం ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి యొక్క స్టాండర్లోన్ నెంబర్స్ చూడాలన్నమాట. ఎందుకంటే బికాస్ వీళ్ళు యాజ్ ఏ ఎంటిటీ వీళ్ళు చేస్తున్న బిజినెస్ ఏంటి? వీళ్ళ సబ్సిడరీస్ లైక్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ బానే చేయొచ్చు, హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ బానే చేయొచ్చు. దానివల్ల వీళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉండొచ్చు. బట్ కానీ వీళ్ళు యాక్చువల్లీ స్టాండర్లోన్ బిజినెస్ ఏదైతే ఉన్నదో, హౌసింగ్ లోన్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది ఎలా పర్ఫామ్ చేస్తుందో మనం చూడాలంటే వీళ్ళ స్టాండర్లోన్ బిజినెస్ నెంబర్స్ చూసినట్టయితే మనకు అర్థమవుతుందన్నమాట. సో మీరు కన్సాలిడేటెడ్ వర్సెస్ స్టాండర్లోన్ నెంబర్స్ విషయంకి వచ్చినట్టయితే ఏదైతే కంపెనీస్‌కి వేరియస్ అదర్ వర్టికల్స్ ఉంటాయో ఆ వర్టికల్స్ కూడా అన్‌లిస్టెడ్ ఎంటిటీస్ అండ్ ఆ కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉన్నట్టయితే మనం కన్సాలిడేటెడ్ నెంబర్ చూడాలి. అదే ఏదైనా కంపెనీకి వేరియస్ అదర్ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఆ సబ్సిడరీస్ యాక్చువల్లీ దే ఆర్ లిస్టెడ్ ఎంటిటీస్ అండ్ దే ఆర్ డూయింగ్ రియలీ వెల్ అనుకోండి. అలాంటప్పుడు వీళ్ళ స్టాండర్లోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసినట్టయితే ఈ కంపెనీ చేసే బిజినెస్ ఎలా ఉన్నది అన్నది కూడా మనకు క్లారిటీ దొరుకుతుంది. నౌ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే కంపెనీ గురించి రీసెర్చ్ చేస్తున్నారో ఆ కంపెనీకి వేరే సబ్సిడరీస్ ఉన్నాయి. బట్ కానీ ఆ సబ్సిడరీస్ చాలా చిన్న సబ్సిడరీస్, అంటే ఆ సబ్సిడరీస్ నుంచి పెద్దగా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ లేదనుకోండి ఇది రెవెన్యూస్లో కానీ ప్రాఫిట్లో కానీ, దెన్ అలాంటి కేసులో మనం స్టాండర్లోన్ నెంబర్ చూస్తే సరిపోతుంది. మన నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళినట్టయితే మీకు గుర్తుందా మనం బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకునేటప్పుడు బ్యాలెన్స్ షీట్ ఈస్ యాజ్ ఆన్ డేట్ నెంబర్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అదే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ విషయంకి వచ్చినట్టయితే అది సర్టెన్ పీరియడ్ ఒక నెంబర్స్ అన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తున్నాం అనుకోండి, ఆ క్వార్టర్ యొక్క పీరియడ్ ఒక నెంబర్స్ అన్నమాట. ఆ క్వార్టర్లో రెవెన్యూస్ ఎంత జనరేట్ చేశారు, ఎక్స్పెన్సెస్ ఎంత అయ్యి అండ్ ప్రాఫిట్ ఎంత జనరేట్ చేశారు అన్నది ఆ పీరియడ్ ఒక నెంబర్స్ అన్నమాట. అదే మనం హాఫ్ ఇయర్లీ చూసినట్టయితే ఆ 6 months పీరియడ్ ఒక నెంబర్స్ అవి. అదే 9 months చూసినట్టయితే 9 months పీరియడ్, 1 year చూసినట్టయితే 1 year పీరియడ్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రాక్టికల్లీ ఏదైనా రియల్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసి మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ఎలా రీచ్ చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికన్నా ముందు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం రీడ్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన ఫ్లో చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లో చార్ట్ని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఆ రియల్ స్టేట్మెంట్ చూసినప్పుడు మీరు ఈజీగా గ్రాస్ప్ చేయగలరు. మనం ఏదైనా కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఫ్లో చార్ట్ చూసేటప్పుడు ఫస్ట్ ముందుగా మనకు కనబడేది ఆ కంపెనీ యొక్క సేల్స్ అన్నమాట. అంటే ఆ పీరియడ్లోనే ఆ కంపెనీ ఎంతైతే సేల్స్ చేసిందో ఆ సేల్స్ నెంబర్ మనకి ఇక్కడ కనబడుతుంది. దీన్ని రెవెన్యూ అని కూడా అంటాం. అండ్ ఈ రెవెన్యూ నెంబర్లోంచి ఆ పీరియడ్లో ఆ కంపెనీ బిజినెస్ రన్ చేయడానికి ఏవైతే ఎక్స్పెన్స్లు ఉంటాయో లైక్ ఎంప్లాయీస్ శాలరీ పే చేయడం కానీ లేకపోతే రా మెటీరియల్ ఖర్చు చేయడం కానీ ఇలాంటి ఎక్స్పెన్స్లు ఏవైతే ఉంటాయో అవి తీసామనుకోండి మనకి ఆపరేషనల్ ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. ఈ ఆపరేషనల్ ప్రాఫిట్ని మనం ఎబిటా అని కూడా అంటాం. ఎబిటా అంటే ఏంటంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ అన్నమాట. ఎబిటా నెంబర్ మనకి ఎందుకు సిగ్నిఫికెన్స్ ప్లే చేస్తుందంటే బేసికలీ మనకి ఆ కంపెనీ బిజినెస్ ద్వారా ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసింది అన్నది మనకి ఎబిటా ద్వారా తెలుస్తుంది అన్నమాట. అందు గురించి మీకు వీకెండ్ మనీషలో ఎబిటా గ్రోత్ ఎంత వచ్చింది ఈ కంపెనీది అండ్ ఎబిటా మార్జిన్స్ ఎంత జనరేట్ చేసింది అని చెప్తుంటాను. ఎబిటా మార్జిన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎబిటా నెంబర్ ఏదైతే వచ్చిందో ఈ నెంబర్ని టోటల్ సేల్స్ అంటే టోటల్ రెవెన్యూ నెంబర్ ఏదైతే ఉన్నదో దాంతో డివైడ్ చేసాం అనుకోండి మనకి ఎబిటా మార్జిన్ ఎంత జనరేట్ అనేది దొరుకుతుంది అన్నమాట. ఇందులోంచి మనం డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ తీసేసాం అనుకోండి అప్పుడు మనకి ఎబిట్ నెంబర్ వస్తుంది అన్నమాట. అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ నెంబర్ వస్తుంది. నౌ ఈ నెంబర్లోంచి మనం వీళ్ళు ఏదైతే లోన్స్ తీసుకున్నారో లోన్స్కి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, ఆ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ని పే చేస్తారు అనుకోండి. పే చేసేస్తే మనకి పీబీటీ నెంబర్ వస్తుంది అన్నమాట. అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ వస్తుంది. నా ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లోంచి మనం ట్యాక్స్ కాంపోనెంట్ గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్స్ రూపంలో వీళ్ళు పే చేయాలి ఆ పీరియడ్లో అది తీసేస్తే మనకి ప్యాట్ నెంబర్ వస్తుంది అన్నమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటామన్నమాట. సో మీరు వింటున్న రెగ్యులర్గా మన వీకెండ్ మనీషలో వింటున్న ఎబిటా అన్న పీబీటీ అన్న ప్యాట్ అన్న ఇదే అన్నమాట. సో ఈ ఈ స్టెప్ బై స్టెప్ ఎక్స్పెన్సిల్ తీసుకుంటూ వెళ్తే మనకి ఈ నెంబర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇది మనం ఏదైనా కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన ఫ్లో చార్ట్. మనం ఏదైనా కంపెనీ జనరేట్ చేసే రెవెన్యూస్ని ఎవరెవరు క్లెయిమ్ చేస్తారు అండ్ వాటి ప్రయారిటీస్ మనం మాట్లాడుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆ కంపెనీ జనరేట్ చేసే రెవెన్యూలోంచి ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటే ఇది ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. కంపెనీ దీని గురించి ఫస్ట్ ఖర్చు చేస్తుంది. సెకండ్ ఆ కంపెనీకి ఏవైతే లోన్స్ ఇచ్చాయో లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ యాక్చువల్ సెకండ్ క్లెయిమ్ చేస్తాయి అన్నమాట. దీన్ని సెకండ్ ప్రయారిటీ అనుకుంటాం. థర్డ్ ఈ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ పే చేసిన తర్వాత గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి కదా, అది కంపెనీకి థర్డ్ ప్రయారిటీ అవుతుంది అన్నమాట. అండ్ లాస్ట్ ప్రయారిటీ 3 ఎక్స్పెన్స్లు ఖర్చు చేసాక మిగిలింది ఏదైతే ఉంటుందో అది షేర్ హోల్డర్స్ మనీ అవుతుంది. ఇది ఏదైనా కంపెనీ మేక్ చేసే పేమెంట్ యొక్క ఫోర్త్ ప్రయారిటీ అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతున్న ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. మనం బ్యాలెన్స్ షీట్ కూడా ఈ కంపెనీదే చూసాం కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా నేను రిలయన్స్ ఇండస్ట్రీస్దే చూపిద్దామని మీకు ఓపెన్ చేసి ఉంచాను. ఫస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్న స్టేట్మెంట్ ఇది స్టాండ్ అలోన్ స్టేట్మెంట్ అన్నమాట. ఈ స్టాండ్ అలోన్ స్టేట్మెంట్లో మనం చూసినట్టయితే 2019-20 పీరియడ్ ఏదైతే ఉన్నదో ఈ 1 year పీరియడ్లోని ఈ కంపెనీ జనరేట్ చేసిన టోటల్ రెవెన్యూ మనం చూసినట్టయితే సేల్స్ ద్వారా వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ నెంబర్ ఇది అండ్ సర్వీసెస్ ద్వారా వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ నెంబర్ ఇది అన్నమాట. అలాగే వీళ్ళకి జిఎస్టీ రిసీవబుల్స్ ఏదో వచ్చాయి అన్నమాట. ఆ జిఎస్టీ రిసీవబుల్స్ మనం తీసేసాం అనుకోండి మనకి యాక్చువల్లీ వీళ్ళు ఆపరేషన్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ ఎంత అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇది ఆపరేషన్స్ ద్వారా వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ అన్నమాట. అండ్ అదర్ ఇన్కమ్ కంపెనీ వేరియస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ఇవన్నీ ఏవైతే వచ్చాయో మనకి అదర్ ఇన్కమ్లో వస్తాయి అన్నమాట. సో టోటల్ ఈ కంపెనీ ఈ పీరియడ్లో జనరేట్ చేసిన రెవెన్యూ 3,65,421 crores. ఇక్కడ మీకు టోటల్ రెవెన్యూ కనబడుతుంది కదా. దీని పక్కనే మనకి 2018-19 నెంబర్ కూడా కనబడుతుంది కదా. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ జనరేట్ చేసిన టోటల్ రెవెన్యూ 3,94,323 crores అన్నమాట. ఇది స్టాండ్ అలోన్ స్టేట్మెంట్ బట్టి మనం చూసినట్టయితే అంటే ఓన్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బిజినెస్ జియో కానీ రిలయన్స్ రీటైల్ కానీ ఈ బిజినెస్లు పక్కన పెట్టి ఓన్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ బిజినెస్ నెంబర్ చూసినట్టయితే 2018-19 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు రెవెన్యూస్ యాక్చువల్లీ తక్కువగా జనరేట్ చేశారని మనకు అర్థమవుతుంది. ఈవెన్ మీరు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినా కూడా 2018-19లో వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 3,85,000 crores అయితే 2019-20లోని వీళ్ళు ఆపరేషన్స్ ద్వారా వచ్చిన రెవెన్యూస్ 3,50,000 crores మాత్రమే అన్నమాట. సో ఇలా మనకి రెవెన్యూ బ్రేకప్ అనేది వేరియస్ పీరియడ్స్తో మనం కంపేర్ చేసి చూడొచ్చు. నౌ ఈ రెవెన్యూలోంచి వీళ్ళు ఖర్చు చేసిన ఎక్స్పెన్స్లు మనం చూసినట్టయితే మెటీరియల్ కోసం అంటే ఏవైతే మెటీరియల్స్ కన్స్యూమ్ చేశారో దానికి ఖర్చు చేసిన అమౌంట్ ఇక్కడ చూసినట్టయితే 2,37,342 crores అన్నమాట. సేమ్ లాస్ట్ ఇయర్ ఇదే పీరియడ్లో చూసినట్టయితే 2,65,000 crores ఖర్చు చేశారు. నెక్స్ట్ పర్చేస్ ఆఫ్ స్టాక్స్ ఇన్ ట్రేడ్ మనం చూసినట్టయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు ఖర్చు చేసింది 7,292 crores అయితే లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఇయర్ కన్నా ఎక్కువ ఖర్చు చేశారు 8,289 crores. వీళ్ళు స్టాండ్ అలోన్ స్టేట్మెంట్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మనం చూసాం అనుకోండి ఈ నెంబర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 77 crores అన్నారు. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఇది నెగిటివ్ నెంబర్లో ఉన్నది. నెక్స్ట్ వీళ్ళు ఎక్సైజ్ డ్యూటీ ఎంత పే చేశారో మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు పే చేసిన ఎక్సైజ్ డ్యూటీ 14,902 crores అయితే లాస్ట్ ఇయర్ వీళ్ళు పే చేసిన ఎక్సైజ్ డ్యూటీ 13,885 crores అన్నమాట. అండ్ 2019-20 పీరియడ్లోని వీళ్ళు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ రూపంలో 6,000 crores ఖర్చు చేశారు.
అదే లాస్ట్ ఇయర్ చూసినట్టయితే 5,834 crores ఖర్చు చేశారన్నమాట. నౌ ఈ టోటల్ అమౌంట్ ఏదైతే ఉన్నదో ఈ అమౌంట్ మనం యాడ్ చేసాం అనుకోండి, ఈ అమౌంట్ని యాడ్ చేసి రెవెన్యూస్లోంచి మనం డిడక్ట్ చేసాం అనుకోండి, అది మనకి ఎబిటా నెంబర్ అవుతుందన్నమాట. EBITDA. ఎబిటా అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమౌంటైజేషన్ అన్నమాట. ఇవి డిడక్ట్ చేయకముందు యాక్చువల్లీ కంపెనీ ఎంతైతే ప్రాఫిట్ జనరేట్ చేసిందో మనకి ఎబిటా నెంబర్ చెప్తుందన్నమాట. నా ఈ నెంబర్లోంచి వీళ్ళు డిప్రిసియేషన్, అమౌంటైజేషన్ రూపంలో ఎంతైతే తీసారో అది ఇక్కడ ఉన్నది కదా, దీన్ని తీసేస్తే మనకి ఎబిట్ నెంబర్ వస్తుంది అన్నమాట. అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ నెంబర్ వస్తుందన్నమాట. నా ఇందులోంచి మనం అదర్ ఎక్స్పెన్సెస్ వీళ్ళు 33,000 crores ఖర్చు చేశారు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. లాస్ట్ ఇయర్ 36,000 crores ఖర్చు చేశారు. ఇది తీసేస్తే ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ మనకి డైరెక్ట్ అయిపోతాయి అన్నమాట. టోటల్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ వస్తుంది అన్నమాట. ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ జనరేట్ చేసిన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ 44,561 crores. అదే 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో చూసినట్టయితే 47,367 crores అన్నమాట. మనం ఇప్పుడు చూసిన ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ కన్నా ముందు ఈ ఫైనాన్షియల్లో వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్ కూడా ఉన్నది. ఆ నెంబర్ మనం డిడక్ట్ చేసేస్తే ఇది ఓవరాల్గా పీబీటీ నెంబర్ అవుతుంది అన్నమాట. ఇందులోంచి వీళ్ళు ట్యాక్స్ ఎంత పే చేశారు, ఈ ట్యాక్స్ నెంబర్ మనం డిడక్ట్ చేసాం అనుకోండి, ప్యాట్ వస్తుంది అన్నమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్. అంటే 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాండ్ అలోన్ స్టేట్మెంట్, అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక స్టాండ్ అలోన్ బిజినెస్ నుంచి వీళ్ళు జనరేట్ చేసిన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ 30,903 crores. అదే 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో మనం చూసినట్టయితే 35,163 crores. అంటే 2018-19 కన్నా 2019-20లోని వీళ్ళు తక్కువగా ప్యాట్ నెంబర్ జనరేట్ చేశారు. ఇది స్టాండ్ అలోన్ స్టేట్మెంట్లో. మనం ఇప్పుడు కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్లో చూద్దాం. మనం ఇప్పుడు కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్లో చూసాం అనుకోండి, ఈ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్లో మనకి జియో నెంబర్స్ వస్తాయి, రిలయన్స్ రీటైల్ నెంబర్స్ వస్తాయి, ఇలా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొన్న మిగిలిన అన్ని సబ్సిడీస్ ఒక నెంబర్స్ కూడా యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసారనుకోండి 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు కన్సాలిడేటెడ్ నెంబర్లోని టోటల్ రెవెన్యూ 5,91,000 crores జనరేట్ చేసినట్టయితే 2019-20లో 6,25,000 crores జనరేట్ చేశారు అనమాట. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళు కన్సాలిడేటెడ్ నెంబర్లో మనకి గ్రోతే కనబడుతుంది. ఇప్పటికీ మన స్టాండ్ అలోన్ స్టేట్మెంట్లో చూసినట్టయితే వీళ్ళు రిఫైనరీ నెంబర్స్లో వీళ్ళకి డీ గ్రోత్ కనబడదని మనకు అర్థమవుతుంది. అండ్ మనం ఇక్కడ ఎక్స్పెన్సివ్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ వీళ్ళు టోటల్ ఎక్స్పెన్సెస్ ఖర్చు చేసింది 5,36,000 crores అయితే ఈ ఫైనాన్షియల్ 5,67,000 crores ఖర్చు చేశారు. మనం ఇప్పుడు ఈ టోటల్ రెవెన్యూస్ నుంచి ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ తీసేసాం అనుకోండి, మనకి పీబీటీ నెంబర్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు జనరేట్ చేసిన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 55,000 crores అయితే 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు జనరేట్ చేసిన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ 53,000 crores. ఇందులోంచి వీళ్ళు పే చేసిన ట్యాక్స్ కాంపోనెంట్ మనం తీసాం అనుకోండి, మనకి ప్యాట్ నెంబర్ వస్తుంది అన్నమాట. లాస్ట్ 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 39,837 crores అయితే 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 39,880 crores. సో మనం ఏదైనా కంపెనీ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు వాళ్ళ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ మనం తీసాం అనుకోండి, మనకి ఎబిటా నెంబర్ వస్తుంది. డిప్రిసియేషన్, అమౌంటైజేషన్ కూడా తీసాం అనుకోండి, ఎబిట్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ మనం టోటల్ ఎక్స్పెన్సెస్ తీసాం అనుకోండి, మనకి పీబీటీ నెంబర్ వస్తుంది. అండ్ ఈ పీబీటీలోంచి మనం ట్యాక్స్ కాంపోనెంట్ తీసేస్తే మనకి ప్యాట్ నెంబర్ వస్తుంది. నా మీకు గుర్తున్నట్టయితే చందు మనకి ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ కంపెనీ ఏదైతే ప్రాఫిట్ జనరేట్ చేసిందో ఈ టోటల్ ప్రాఫిట్ని ఆ కంపెనీ టోటల్ షేర్స్ ఏవైతే ఉన్నాయో దాంతో డివైడ్ చేసి మనకు పే చేయలేదు ఎందుకు, డివిడెండ్ రూపంలో నాకు కొంచెం అమౌంట్ని ఎందుకు పే చేశారని అడిగాడు. అవునా, దానికి రీజన్ చెప్తాను చూడండి. కంపెనీ ఏం చెప్తుందంటే, నేను మొత్తం పే చేస్తాను అనుకోండి, నాకు ఫ్యూచర్లో ఎక్స్పెన్సివ్ కావాలంటే ఎలాగా, సో అందు గురించి నేను కొంచెం పార్ట్ ఉంచుతాను. అండ్ అలాగే కంపెనీ ఇంకా ఏం చెప్తుందంటే, నేను మీకు మొత్తం డబ్బులు పే చేసినప్పుడు మీకు పే చేసిన డబ్బులు మీరు ఏం చేస్తారు, ఏదైనా ఎఫ్డీ చేసుకున్నారు అనుకోండి 7-8% ఇంట్రెస్ట్ మధ్యలో జనరేట్ అవుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే స్టాక్స్, వేరే స్టాక్స్ ఇవన్నీ కొన్నారనుకోండి 12-14%లో జనరేట్ అవ్వచ్చు. వేరే నేను రిటైన్ చేసి అంతకన్నా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తుంటుంది అనమాట. ప్రామిస్ చేసిన డబ్బులు ఏవైతే ఆ డబ్బులు ఉంచుకుంటారో, ఈ ఎర్నింగ్స్లోంచి ఆ డబ్బులను ఏవైతే ఉంచుతారో దాన్ని రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటాం అన్నమాట. ఇదే మనకి బ్యాలెన్స్ షీట్లో మీకు గుర్తున్నట్టయితే నేను ఈక్విటీ కాంపోనెంట్లోని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని చెప్పి చూపించాను కదా, ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో యాడ్ అయ్యే నెంబరే ఈ కంపెనీ ప్రాఫిట్ రూపంలో ఏదైతే జనరేట్ అవుతుందో అందులోంచి డివిడెండ్ పే చేసే మిగిలిన రిజర్వ్ని, అంటే ఏదైతే రీటైన్డ్ ఎర్నింగ్స్ ఉంటాయి ఆ రీటైన్డ్ ఎర్నింగ్స్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో యాడ్ అవుతాయి అన్నమాట. యాక్చువల్లీ ఈ ప్రాఫిట్ షేర్ హోల్డర్స్ మనీ, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి యాక్చువల్లీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. బట్ కానీ కంపెనీస్ అలా డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఫ్యూచర్ గ్రోత్ కోసం అలాగే ఎమర్జెన్సీ ఎక్స్పెన్సిల్ కోసం రీటైన్ చేస్తుంటుంది అన్నమాట. నౌ ఐ టెల్ యూ అనదర్ రియల్ ట్రూత్. చాలామంది ఏమనుకుంటారంటే కంపెనీ జనరేట్ చేసే ఈ ప్రాఫిట్ ఏదైతే ఉన్నదో ఈ 39,000 crores రియల్గా రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో క్యాష్ రూపంలో వచ్చేసిందంటే వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకు రాదో చెప్తాను చూడండి. నౌ లెట్స్ సే వీళ్ళు ఏదైతే సేల్స్ టోటల్గా ఈ 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో జనరేట్ చేసామని చెప్పారో ఈ టోటల్ సేల్స్కి వీళ్ళు క్యాష్ రూపంలో వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నారా?
వచ్చి ఉంటుంది. ఎందుకంటే బికాస్ వీళ్ళు ఏదైతే సేల్ చేశారో వాళ్ళ వెండర్స్‌కి కొంచెం క్రెడిట్ పీరియడ్ ఇస్తారు కదా! అంటే 30 డేస్, 50 డేస్, 60 డేస్ బేస్డ్ ఆన్ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ బట్టి, కంపెనీ యొక్క ప్రొడక్ట్ డిమాండ్ బట్టి వాళ్ళు క్రెడిట్ పీరియడ్ ఇస్తారు. ఆ క్రెడిట్ పీరియడ్ తర్వాత వీళ్ళ వెండర్స్ దగ్గర నుంచి పేమెంట్స్ వస్తాయి. అలాగే వీళ్ళు రా మెటీరియల్ ఏదైతే కొన్నారో వీళ్ళ వెండర్స్ కూడా ఇమ్మీడియేట్‌గా పే చేయరు. వీళ్ళు కూడా కొంచెం క్రెడిట్ పీరియడ్ తీసుకొని ఆ క్రెడిట్ పీరియడ్ తర్వాత పే చేస్తుంటారన్నమాట. సో ఈ క్రెడిట్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో యాక్చువల్లీ వీళ్ళు సేల్స్ చేసేగానే ఆ సేల్స్ క్యాష్ కింద కన్వర్ట్ అవ్వకముందే మనకి సేల్స్ రూపంలో ఇక్కడ బుక్ చేసేస్తారన్నమాట. అందుకని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మనకి సేల్స్ రూపంలో కనబడుతుంది. బట్ కానీ ఇది రియల్గా క్యాష్ కింద జనరేట్ అయిందా అంటే టోటల్ ప్రాఫిట్ నెంబర్ ఏదైతే ఉన్నదో ఇది రియల్గా క్యాష్ కింద జనరేట్ అయిందా అంటే నో, క్యాష్ కింద జనరేట్ అవుతుంది. అందుకని మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూడడం చాలా ఇంపార్టెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లోనే మనకి యాక్చువల్ రియల్గా ఈ కంపెనీ ఎంత క్యాష్ జనరేట్ చేసింది అన్నది మనకు కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్లో ఏదైతే చూపిస్తున్నారో ఈ పేమెంట్స్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ అన్ని కంపెనీలు ఇలా చేయు. బట్ కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తుంటాయంటే బేసికలీ వాళ్ళ షేర్స్ ఒక ప్రైస్ పెంచడం కోసం అగ్రెసివ్ నెంబర్స్ని రిపోర్ట్ చేస్తుంటాయి అన్నమాట. సేల్స్ నెంబర్స్లోని మ్యానిపులేట్ చేసే కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళు అగ్రెసివ్గా సేల్స్ గ్రోత్ వచ్చిందని చెప్పి చూపిస్తారు. ప్రాఫిట్ నెంబర్లో కూడా ఏముందండి, సింపుల్ థింగ్ ఏంటంటే వాళ్ళకి రావాల్సిన క్రెడిట్ పీరియడ్ ఇచ్చాం, సో ఆ క్రెడిట్ పేమెంట్ రావాలి అని చెప్పి చెప్తుంటారు అనమాట. సో వాళ్ళకి రిసీవబుల్ డేస్ ఏవైతే ఉంటే ఒక్కొక్కసారి 360 డేస్ లేకపోతే ఇంకా 2 years 3 years బియాండ్ రిసీవబుల్ డేస్ అని చూపిస్తుంటారు అనమాట. అన్ని డేస్ ఉన్నట్టయితే ఎప్పుడైనా పేమెంట్ వస్తుందా, రాదు కదా. అందుకని అవి కొన్నాళ్ళ తర్వాత ప్రొవిజన్స్లోంచి క్లోజ్ చేసేస్తుంటారు అనమాట. సో కొన్ని కంపెనీలు అలా చేస్తుంటే అందుకని వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అందుకని మనం కేర్ఫుల్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా చూడాలి. అండ్ అలాగే ఇది మొత్తం క్యాష్ కింద కన్వర్ట్ అవ్వలేదు కాబట్టి దీన్ని షేర్ హోల్డర్ కూడా పే చేయలేరు అనమాట. ఇది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇది రియల్ రీజన్ కూడా అవుతుంది. ఎందుకంటే క్యాష్ లేనప్పుడు కంపెనీస్ ఎక్కడి నుంచి పే చేయగలవు, క్యాష్ కింద కన్వర్ట్ అవునప్పుడు ఆ ప్రాఫిట్ నెంబరు పే చేయలేవు కాబట్టి వీటిని రిటైన్ ఎర్నింగ్స్ కింద వీళ్ళు రిటైన్ చేసుకుంటారు. ఒకవేళ క్యాష్ కింద మంచి కంపెనీలు అనుకోని దాన్ని ఎప్పుడో ఒక పీరియడ్లో క్యాష్ కింద కన్వర్ట్ చేసేస్తారు. క్యాష్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ బిజినెస్లోని ఇన్వెస్ట్ చేసి రీఇన్వెస్ట్ చేసి దాని నుంచి మళ్ళీ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంటారు అనమాట అడిషనల్గా. నేను మీకు ఇందాకలో ఏం చెప్పాను, కొన్ని కంపెనీలు, అన్ని కంపెనీలు కాదు, కొన్ని కంపెనీలు వాళ్ళ షేర్ ప్రైస్ పెంచడం కోసం లేని సేల్స్ని అంటే లేని రెవెన్యూస్ని చూపిస్తుంటారు వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోని. ఎందుకంటే ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు క్యాష్ కన్వర్ట్ అవ్వకముందే వాళ్ళు దాన్ని సేల్ కింద చూపించవచ్చు అండ్ ప్రాఫిట్ నెంబర్లో చూపించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇవి చిన్న కంపెనీలే కాదు, కొన్ని పెద్ద కంపెనీలు కూడా చేస్తుంటాయి. లైక్ 1% బెవరేజెస్ రీసెంట్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే ఇదే చేసింది. దాని తర్వాత వాళ్ళు ప్రమోటర్స్ కూడా జైలుకి వెళ్ళారు, ఇవన్నీ డిఫరెంట్ కేసు. బట్ కానీ అలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసి అంటే వాళ్ళు బాగా గ్రో అవుతున్నారు కదా అని చెప్పి ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడడం ద్వారా మనం వాళ్ళు గ్రో అవుతున్నారు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మనం డబ్బులు కోల్పోకుండా ఉండడానికి ఐ రికమెండ్ యూ వన్ బుక్, ఫైనాన్షియల్ షైనియన్స్ అని చెప్పి ఒక బుక్ ఉన్నది. ఈ బుక్ మనం చదివినట్టయితే ఈ బుక్లోని ఆథర్ క్లియర్గా రాశారన్నమాట. ప్రమోటర్స్ ఏ విధాలుగా మనల్ని మోసం చేయడానికి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో కానీ బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్లో కానీ ట్రై చేస్తారు, దానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ మీరు ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకున్నట్టయితే డెఫినెట్గా ఈ బుక్ చదవమని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ బుక్ ఒక లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే యూ కెన్ పర్చేస్ అండ్ రీడ్ దిస్ బుక్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. ఈ బుక్ చదివినట్టయితే మనం అలాంటి ఫ్రాడ్ ప్రమోటర్స్ ఒక చేతిలో పడి మనం కష్టపడి సంపాదించిన డబ్బులను అయితే కోల్పోకుండా కాపాడుకున్నట్టు అవుతుంది. సో గైస్, మీకు ఈ వీడియో ద్వారా ఏదైనా కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా రీచ్ చేయాలో తెలిసింది. బట్ కానీ నేను మీకు ఇందాక ఏం చెప్పాను, ఏదైనా కంపెనీ మీకు ప్యాట్ నెంబర్ ఏదైతే చూపిస్తుందో ఆ ప్యాట్ యాక్చువల్లీ కంపెనీ యొక్క రియల్ క్యాష్ కాదు. సో ఏదైనా కంపెనీ రియల్ క్యాష్ ఎంత జనరేట్ చేసిందో మనకు ఎలా తెలుస్తుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చదవడం ద్వారా తెలుస్తుంది. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా రీచ్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ పార్ట్లో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ వీ హ్యావ్ రీచ్ టు ది టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, ఎగ్జామ్. ఈరోజు ఎగ్జామ్ విషయంకి వచ్చినట్టయితే ఐఎమ్ గివింగ్ యూ 2 టాస్క్. మీరు ఏదైనా కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకుని మీరు ఆ కంపెనీ యొక్క ఎబిటా మార్జిన్ ఎంత ఉన్నది స్క్రీనర్లో చెక్ చేయకండి, ప్రాక్టికల్గా క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నించండి. ఎబిటా మార్జిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏదైనా కంపెనీ యొక్క ఎబిటా నెంబర్ ఏదైతే ఉన్నదో ఆ నెంబర్ని మనం ఆ కంపెనీ జనరేట్ చేసే రెవెన్యూ నెంబర్ని డివైడ్ చేస్తే మనకి ఎబిటా మార్జిన్ వస్తుంది. అండ్ అలాగే ప్యాట్ మార్జిన్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ ఏదైతే ఆ కంపెనీ జనరేట్ చేసిందో ఆ ఫైనాన్షియల్లో దాన్ని టోటల్ రెవెన్యూతో మనం డివైడ్ చేసినట్టయితే మనకి ప్యాట్ మార్జిన్ వస్తుంది అనమాట. మీరు ఏ కంపెనీనైనా సెలెక్ట్ చేసుకుని ఆ కంపెనీ యొక్క ఎబిటా మార్జిన్ ఎంత, ప్యాట్ మార్జిన్ ఎంత మీకు మీరే క్యాలిక్యులేట్ చేసి హానెస్ట్గా ఏదైనా కామెంట్ సెక్షన్లో కానీ వేరియస్ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా వాటిల్లో షేర్ చేసినట్టయితే ఐ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే బికాస్ మీరు రియల్గా ఫాలో అవుతున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చినట్టయితే ఇప్పుడు ఏదైతే ఎండ్ కార్డ్ వస్తుందో ఎండ్ కార్డ్లోని
కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంచుతాను. అలాగే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 1 to 2 వీక్స్ తర్వాత మీరు ఈ వీడియో చూస్తున్నారనుకోండి, దీని నెక్స్ట్ పార్ట్‌ని కూడా అప్లోడ్ చేసి ఉంటాను. సో అది కూడా మీకు ఆ కంప్లీట్ ప్లేలిస్ట్‌లో దొరుకుతది. మీరు ప్లేలిస్ట్ ఫాలో అయినట్టయితే కంప్లీట్ సిరీస్‌ని ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే వీడియో మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతదంటే మిస్ అవ్వకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్‌లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే.